ఇప్పుడు మనం చూస్తున్నది బాల్కాతీత్ ధామ్ టెంపుల్. ఇది సోమనాథ్ జ్యోతిర్లింగానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్, బట్ చాలా మందికి తెలియదు. చాలా మందికి శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడనే తెలుసు, కానీ ఆయన అవతారాన్ని చలించిన చోటే ఈ బాల్కాతీత్. ఈ బాల్కాతీత్ గుజరాత్ లో సోమనాథ్ జ్యోతిర్లింగానికి దగ్గరలో ఉంటుంది. అసలు ఈ బాల్కాతీత్ స్థల పురాణం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుని వారు యోగా చేస్తూ అరణ్యంలో సేదతీరుతున్నప్పుడు దూరం నుంచి జరా అనే వేటగాడు చెట్ల పొదల్లో నుంచి శ్రీకృష్ణుని వారి ఎడమకాలు చూచి ఏదో జంతువు అనుకుని బాణం వదిలేస్తాడు. అది శ్రీకృష్ణుని వారి ఎడమకాలు బొటన వేలుకు తగిలి అక్కడితో ఆయన అవతారాన్ని ముగించుకుని వైకుంఠానికి వెళ్లిపోతారు. అప్పుడు కంప్లీట్ గా ద్వారక అనేది నీటిలో మునిగిపోయింది. అప్పటితో ఇంకా మంచి వీడియోస్ తో మంచి కంటెంట్ తో ముందుకొస్తాం. చూసారు కదా, ఇది కంప్లీట్ గా టెంపుల్ గర్భగుడి మాట. స్వామివారు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. విగ్రహం అనేది చూడటానికి కళ్ళు రెండు సరిపోవు. చూసారా, స్వామివారు కాళ్ళు చాపుకొని సేద తీరినట్టు కనిపిస్తే ఎదురుగా పోయేవాడు క్షమాపణ చెప్తున్నాడు. సో ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఫుల్ వీడియో కావాలంటే.